హలో అండి, మీరు షాంపూ వాడుతున్నట్టయితే నేను చెప్పిన ఈ కుంగుడికాయలతో వాడండి. మీకు హెయిర్ అనేది మంచి పటిష్టంగా, బలంగా, నల్లగా, షైనీగా వస్తుంది. ఎందుకంటే షాంపూ వల్ల చాలా మనకి హెయిర్ అనేది లాస్ అవుతుంది లాంగ్ రన్లో. ఈ ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇదేంటంటే ఇది అలోవేరా, ఇది నిమ్మకాయ, ఇదేంటంటే దాసాని పువ్వులు, దాసాని ఆకులు, అండ్ ఇవి కుంగుడికాయలు కొంచెం నలగొట్టి విత్తనాలు తీసి నీళ్ళలో పెట్టుకోండి. వీటి పర్పస్లు ఏంటంటే ఈ దాసాని పువ్వులు, ఆకులు అనేది ఎంట్రుకలకి నిగనిగానికి వస్తుంది. అదేవిధంగా ఈ నిమ్మకాయ అనేది మనకి ఏదైనా చుండు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇది షైనీ వస్తుంది అనమాట. ఇది అలవేరా వల్ల. ఈ కుంగుడికాయల వల్ల జిడ్డు వదిలి మనకి ఎటువంటి ఇది లేకుండా హెయిర్ బాగా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. ఎప్పుడు దీన్ని మీరు ఫాలో అవ్వండి. మీ ఎంట్రుకలు ఎలా ఉంటుందో మీరు నాకు కామెంట్ పెట్టండి. నేను చెప్పినట్టు చేయండి. ఎలా అంటే ముందు కుంగుడికాయలు గింజలు లేకుండా తీసి నీళ్ళల్లో నానబెట్టుకోండి. దీంట్లో ముఖ్యమైనది ఒకటి వేయాలి. అదేంటో తెలుసా? అన్నం గంజి. మనకు పాత రోజుల్లో అన్నం గంజి కుంగుడికాయల్లో వేసుకునేవాడు. అందుకే వాళ్ళకి ఆ ఎంట్రుకలు నల్లగా, పొడవుగా, ఒత్తుగా ఉండేది. మనకి ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో ఎంట్రుకలు. ఇవన్నీ మనం పాటించకుండా ఇన్స్టెంట్గా, రెడీమేడ్గా తొందరగా అయిపోవాలని మనం షాంపూలు అవి ఇవి వాడి మన హెయిర్ ఎంత లాస్ చేసుకుంటున్నాము. వైట్ హెయిర్ వచ్చేస్తుంది, గ్రే హెయిర్ వచ్చేస్తుంది, అసలు పొడవు అనేదే లేకుండా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము అన్నం గింజ అనేది వెయ్యాలి. వేస్తే కనుక మంచి ఎంట్రుకలకి మంచి పటిష్టం అనమాట, మంచి బలం వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క కుంగుడికాయని మనం వీటినన్నిటినీ కలిపి మనం గట్టిగా పిసికేసేయాలన్నమాట. పిసికేసి రసం అంతా వచ్చేసేయాలి. అంతా అయిన తర్వాత గంజి పోయాలన్నమాట. లేదు మిక్సీలో వేసి బాగా పేస్ట్ చేసి అలాగైనా కూడా చేసుకోవచ్చు. కానీ మిక్సీలో వేసి పేస్ట్ చేయడం ఎందుకులే అనుకున్నప్పుడు ఈ విధంగా బాగా అన్ని వేసి పిసికి మీరు ఆ జ్యూస్ వేరే దాంట్లో పెట్టుకొని దాన్ని మీరు హెడ్ బాత్ చేయండి. ఎంత బాగుంటుందో మీరు కామెంట్లో పెట్టండి. మీకు దీనివల్ల ఎటువంటి ఖర్చు ఉండదు. అసలు పాత రోజుల్లో ఉట్టి కుంగుడికాయలు, ఈ యొక్క దాసానాకులు నూరి పెట్టుకునేవాళ్ళు. ఇదండి అన్నం గంజి. ఇది మనం దీంట్లోకి వాడుకోవచ్చు. బాగా నానిన కుంగుడికాయల్లోకి ఈ గంజి కూడా వేసి బాగా అన్నీ కలిపి బాగా మనము దాన్ని గట్టిగా పిసుక్కోవాలన్నమాట. అన్నీ కలిపి పిసికేసేయాలి. పిసికేసి ఆ జ్యూస్ని తీసుకోవాలన్నమాట. చుండ్రు అనుకున్న వాళ్ళు మాత్రమే నిమ్మకాయ వాడండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ అలోవేరా, దాసాని పువ్వులు, దాసాని ఆకులు ఇవన్నీ వేసి మీరు నీట్గా పిసికి ఆ గుజ్జుని తీసుకోండి. దాన్ని హెడ్ బాత్ చేయండి. ఎంత బాగుంటుందో చూడండి. ఇదిగోండి, ఈ విధంగా నేను పిసికి పెట్టుకున్నాను. దాంట్లో ఏదన్నా ఒకటి అలా ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పిసికి తీసేస్తాము. పిసికిన తర్వాత ఈ విధంగా ఉంది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి హెయిర్. ఇదిగోండి, అలవేరు గుజ్జంతా తీసేసాను. మధ్యలో ఉన్న అలవేరు గుజ్జంతా తీసేసాను. షైనింగ్ వస్తుంది అనమాట అలవేరు గుజ్జు వల్ల. కొంచెం తేమను కలిగి ఉంటుంది. దాసాని ఆకులు, పువ్వుల వల్ల మనకి స్ట్రాంగ్ అవుతుంది హెయిర్. మొత్తం తీసేసాను చెత్త అంతా. చూసారు కదా, ఈ చెత్త అంతా దాంట్లో ఉండే రసం అంతా ఈ దీంట్లోకి వచ్చేసింది. దీన్ని ఇప్పుడు మనము ఇంకా ఏదన్నా ఉంటే తీసేసుకోవచ్చు. ఇట్లా తీయకపోతే ఏమవుతుందంటే బాత్రూమ్ అంతా పడి మనం జారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్గా దీన్ని తీసేసి హెడ్ బాత్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇది ట్రై చేసి హెయిర్ ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్